నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ పచ్చి కొబ్బరితో కారం పొడి చేసుకుందాము. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది. మనము అప్పుడప్పుడు టిఫిన్స్ చేసినప్పుడు చట్నీ చేసే టైం లేనప్పుడు ఈ పొడి వేసుకొని మనం దోశలు కూడా తినేయచ్చు. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకొని నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి, లేదంటే మీద మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. వేసుకున్న పప్పులన్నీ మాడిపోకుండా చూసుకోవాలి. మీ రుచిని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. నేను ఇక్కడ 12 వరకు ఎండుమిర్చి వేసుకున్నాను. మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోండి. కొన్ని కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను ఇది కడిగి తుడుచుకొని ఆరబెట్టుకున్న కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. ఈ కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కానీ చింతపండు వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది కూడా కొంచెం వేగిపోనివ్వాలి. చూడండి, కరివేపాకు ఇంత క్రిస్పీగా అయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసి దింపేసుకోవడమే. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఆలోపు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కల్ని వేయించుకుందాము. 1 కప్పు నిండా నేను కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. ఇవి నేను ఒక రోజు ముందు కొబ్బరికాయ కొట్టింది ఉంటే అది కొంచెం ఎండిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొబ్బరి కారం తయారు చేస్తున్నాను. కొబ్బరి బాగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టి చల్లారనిద్దాము. మనం తీసుకునే మిక్సీ జారు తడి లేకుండా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులన్నీ వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాము. మనం తీసుకునే కొబ్బరి ఒక రోజంతా ఎండిన తర్వాత తీసుకుంటే కారం మనకు పొడి పొడిలాడుతూ వస్తుంది. చూడండి, ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీంట్లోకి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే కొంచెం పలుకులుగా ఉండాలి. చూడండి, నేను చూపిస్తాను. ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకు తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తాలింపు పెట్టుకుందాము. 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. 2-3 ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఈ తాలింపు కూడా మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే పొడి కొంచెం చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒకసారి వేయించుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారం పొడి మొత్తం దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. ఈ తాలింపు కారానికి అంతా బాగా పట్టేసుకున్న తర్వాత మనము చల్లారబెట్టుకొని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్టయితే 1-2 నెలల పాటు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా కూరల పైన కూడా చల్లుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీని.
ఈ కొబ్బరి కారం పొడి గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.